3 నెలల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని తయారు చేస్తానని చెప్పి, గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తాను అని చెప్పినటువంటి గౌరవ హోమ్ మినిస్టర్ గారు 24 నెలల తర్వాత, 23 నెలల తర్వాత గంజాయి రాష్ట్రంగా తయారు చేసినటువంటి ఘనత మా హోమ్ మినిస్టర్ గారిది. అప్పుడన్నా గంజాయి ఎక్కడన్నా తాగాలి, కొనాలి అంటే పిల్లలు బయటికెళ్ళి సీక్రెట్‌గా తీసుకొచ్చుకునేవాళ్ళు. ఇది ఇప్పుడు ఓపెన్ మార్కెట్ అయిపోయింది గంజాయి. నేను అడుగుతున్నా హోమ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఏమ్మా మీరు అసెంబ్లీలో పాటలు, స్కిట్టులు, డాన్సులు వేసుకోవటానికి, రాజకీయాలు చేయడానికి మీకు సంబంధం లేని, మీ పోర్ట్‌ఫోలియోకి సంబంధం లేని, మీ పాత్రకు సంబంధం లేని, హెరిటేజ్ మీద ఏదైనా జరిగినప్పుడు, ఆరోపణలు జరిగినప్పుడు అసెంబ్లీలో బయట విచ్చలవిడిగా రెచ్చిపోతారే, ఈరోజు మీ ఎంపీ మీద జరిగినటువంటి దానికి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు? హోమ్ మినిస్టర్ మీరెందుకు మాట్లాడటం లేదు? మీరు గంజాయి తీసుకున్నటువంటి మీ ఎంపీని మీ పార్టీ నుంచి ఎందుకు బర్తరఫ్ చేయలేదు? ఎందుకు తెలుసా? మీ ఎంపీని తన భుజస్కంధాల మీద గెలిపించినటువంటి పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్తే రాలి.